కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరు మీద తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేయడం అనేది అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసులంతా కూడా. ఎందుకంటే ఆ జీవో వల్ల ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలు మాయమైపోతాయి, మా ప్రాంతాలు పోతాయి, మా బడుగు బలహీన వర్గాల జీవితాలు ఆగమైపోతాయి అనేసి చాలా సందర్భాల్లో బాధపడ్డటువంటి సందర్భం. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, గౌరవ మా అటవీ శాఖ మినిస్టర్ మంత్రివర్యులు వీళ్ళంతా కూడా కలిసి మాట్లాడి పేదల ప్రభుత్వం, పేదల పక్షాన ఉండే ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు 49 జీవోను రద్దు చేసి మరి ఆదివాసులను ఆదుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఆనాడు ఆదివాసుల పక్షాన ఉంటూ ఆదివాసులకు పోడు భూములకు పట్టాలిస్తూ ఆదివాసులను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా గౌరవ రేవంత్ అన్న హయాంలోనే ఈ జీవోను కూడా రద్దు చేసేసి మమ్మల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే అనేసి ఈరోజు ఆదివాసులందరూ ముఖ్యంగా హర్షం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. నిజంగా కారిడార్ పేరు మీద మా గూడాలు ఎక్కడ తరలిపోతాయో, మా జీవితాలు ఎక్కడ ఆగమైపోతాయో అనేసి చాలామంది ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ప్రజా సంఘాల నాయకులు కూడా ఎంతోమంది ఎన్నోసార్లు సమావేశాలు పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వాలనేటువంటి సందర్భంలో కూడా ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి సీతక్క గారు అందరూ ఒకరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సీతక్క గారు కూడా ఆ సమావేశంలో నిజంగానే ఒక ఆదివాసీ బిడ్డగా తను మరి ఆదివాసీ గూడాలు తరలిపోతే వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి, ఇప్పటికే నీటికి గూడుకు అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులే కాబట్టి వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకొని మరి అందుకే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసి మాట్లాడి మరి ఈరోజు ఆ 49 జీవోను రద్దు చేయడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆదివాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో రేపు తప్పకుండా మన పక్షాన ఉన్నటువంటి మన సీఎం గారు, మన సీతక్క గారు, బడుగు బలహీన వర్గాల మన కాంగ్రెస్ మన ప్రభుత్వము ఈ జీవోను రద్దు చేసినందుకు తప్పకుండా మన గూడాలలో మనం అందరం కూడా రేపు సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మన గూడాలలో అందరం కూడా కలిసికట్టుగా రేపు సంబరాలు జరుపుకుందాం. మన మనగడ కొరకు, మన మంచి కొరకు, మన అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సంబరాలు జరుపుకుందాం అనేసి తెలియజేస్తున్నాను.